నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ధరణిని మార్చేసి కొత్త పోర్టల్ను తీసుకొస్తామన్న మంత్రి. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు. 2 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఏకీగ్రీవం. ధరణి పోర్టల్ వల్ల రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తమ భూమి పాత యజమానుల పేరుతో నమోదైందని అధికారులు చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఒక్కో జిల్లాలో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయని వివరించారు. సర్వే నెంబర్లతో మార్పులు చేసి కొంతమంది సర్కారు భూములను కాజేశారని ఆరోపించారు. కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అయ్యాయని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్లో జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ప్రసంగించారు. ధరణి సమస్యలను తొలగించేందుకు త్వరలోనే కొత్త పోర్టల్ను తీసుకొస్తామని చెప్పారు. దీనికోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సర్కారు భూములను సొంతం చేసుకున్న వారితో పాటు వారికి హక్కులు కల్పించిన అధికారులు సిబ్బందిపైన చర్యలు తప్పవని అన్నారు. ఒకే సర్వే నెంబర్లో పార్ట్ బి పేరుతో ఉన్నటువంటి భూములపై విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతూ ఉన్నారు. టికెట్ దక్కని నేతలు మరో ఆలోచనకు తావివ్వకుండా పార్టీలకు రాజీనామా చేస్తూ ఉన్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. నూజివీడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొలుసు పార్థసారథిని చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అసంతృప్తికి గురైనటువంటి ముద్రబోయిన పార్టీకి రాజీనామా చేశారు. తన కార్యాలయంలో ఉన్నటువంటి టీడీపీ ఫ్లెక్సీలను కూడా ఆయన తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకు మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్పారు. పార్థసారథి ఇంకా టీడీపీ కండువా కూడా కప్పుకోలేదని, కానీ ఆయన్ను నూజివీడు ఇన్ఛార్జిగా ప్రకటించారని మండిపడ్డారు. ఉరిశిక్ష వేసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ తనను పార్టీ ఏమీ అడగలేదని వాపోయారు. వైసీపీలో చేరాలని తానేమైనా చెప్పానా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్ను కలిసి పలు అంశాలపై చర్చించారని, సీఎంను ఎవరైనా కలవచ్చు కదా అని అన్నారు. 10 ఏళ్లు తనను వాడుకొని ఇప్పుడు వదిలేశారని విమర్శించారు. త్వరలోనే తాను భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ నుంచి ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఈ 3 స్థానాలకు మొత్తం 6 నామినేషన్లు దాఖలు కాగా ముగ్గురిని ఎలక్షన్ కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియడంతో బరిలోకి మిగిలినటువంటి రేణుకా చౌదరి, అనిల్ కుమార్, రవిచంద్ర ఏకీగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఖాళీ అయిన 3 స్థానాల్లో 2టిని కాంగ్రెస్ దక్కించుకోగా 1 స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి అనంతరం బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనను రెండోసారి రాజ్యసభకు పంపినటువంటి కేసీఆర్ కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. విభజన హామీలు పార్లమెంటులో గలమెత్తుతానని, ఖమ్మంలో బీఆర్ఎస్ కు పునర్వైభవం తీసుకొస్తానని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం అందుకున్న అనిల్ కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి బీసీ బిడ్డను రాజ్యసభకు పంపడం బీసీలకు గర్వకారణమని అన్నారు. చిన్న వయసులోనే అధిష్టానం తనకు పెద్ద పదవి ఇచ్చిందని, ఇది తన జీవితంలోనే గొప్ప సంఘటన అని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఘన నివాళులు అర్పించి వారి త్యాగాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీ మధుర నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ బొమ్మెల రామ్మూర్తి మాట్లాడుతూ జోహార్ తెలంగాణ అమరవీరులు అంటూ నినాదాలు ఇచ్చి వారి యొక్క ఉద్యమ పోరాటాలను గుర్తు చేసుకుని వారి ఉద్యమ పోరాటాలను కొనియాడారు. అన్నలారా వందనము, అమరులారా వందనము, బాలబుగ్గల పసిడి మొగ్గ, తల్లిదండ్రి లేని బిడ్డ, బాలబుగ్గల పసిడి మొగ్గ, తల్లిదండ్రి లేని బిడ్డ, తెలంగాణ రావాలని వలస బతుకులు మారాలని, తెలంగాణ రావాలని వలస బతుకులు మారాలని, అసెంబ్లీ ముట్టడిలోన అమరుడైన యాదయ్యకు వీరులారా వందనము, సూరులారా వందనము, అమరులారా వందనము, వీరులారా వందనము. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ త్రిపురం యాదయ్యకు, జోహార్ జోహార్. విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం.
పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా ఉద్రేకమైన పోరాటం ఆ పునాదులలో కలిసిపోవద్దు. వాళ్ళ ఈ వెలుగులు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. కేసీఆర్ గారు గొప్పగా తెలంగాణ అమరజ్యోతిని నేర్పించిండు. అదేవిధంగా తెలంగాణ అమరవీరుల విగ్రహాలు కూడా ఈ ప్రభుత్వం ట్యాంకు బండ్ మీద పెట్టి వారి యొక్క సంవత్సర సభలు అధికారికంగా జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ ఆవరణంలో నుండి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి అమర్యాహింటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గోపారం వెంకటరమణ మాట్లాడుతూ ఓ గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వాలంటీర్ గా పనిచేస్తున్న నన్ను మున్సిపాలిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారని, అలాంటి మహోన్నతమైన వ్యక్తి అకాల మరణం చెందడం చాలా బాధాకరంగా ఉందని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటారని తెలియజేశారు. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆళ్లరెడ్డి ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2 పర్యాయాలు శాసనసభ్యులుగా ఎన్నికై 5 శాఖల మంత్రిగా పనిచేసిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేయబోయే సమయంలో అకాల మరణం చెందడం దురదృష్టకరమని, ఆయన ఆశయాలను ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి కొనసాగిస్తున్నారని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిశేషయ్య, వైస్ చైర్మన్ సర్దార్, పలువురు వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధిస్తాం గౌతమన్న ఆశయాలను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వాలంటీర్ జాబ్ ఇచ్చారు. కానీ ఆత్మకూరులో భగవతించి నాకు భగవంతుడు నేర్పించి ఈరోజు ఆత్మకూరులో ఒక పేరెంట్ ఇచ్చిన గౌతమ్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మంచి మనసున్న వ్యక్తి మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఆయన ఒక పారిశ్రామిక రంగంలో ఎన్నో పారిశ్రామికవేత్తగా పేరుంది. తర్వాత తన స్నేహితుడి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది. పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడిగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా వచ్చి ఆత్మకూరు ప్రజల మనసులను గెలుపొంది అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. అలాగే రెండో పర్యాయం మళ్లీ ఇదే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు తన శాసనసభ్యులుగా చేసిన దానికి ఆత్మకూరు ప్రజలకి అతను ఎప్పుడూ తన మనసులో పెట్టుకుని ఉంటారని చెప్పిన మాట వాస్తవం. కానీ ఆత్మకూరు ఎంతో అభివృద్ధి చెందే తరుణంలో ఆయన్ని 5 శాఖల మంత్రిగా ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిని కూడా చేయడం జరిగింది. కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి, చిన్న పిల్లకాయలు సైతం ప్రేమతో పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ రెడ్డి గారే. తర్వాత మంత్రి అయిన పాట రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆయన ఐటీ శాఖ గురించి దేశవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చడానికి ఆయన పాకులాడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ హఠాన్ మరణం ఆయన మరణించడం అనేది ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలకి ఎంతో అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. ఆయన లేని లోటు వాళ్ళ తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు మరింత ఇది చేసి వాళ్ళని ఆ కుటుంబాన్ని చూస్తాడని ఆత్మకూరు ప్రజలు వాళ్ళ ఎంత ఎప్పుడు ఉంటారని నేను పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున తెలుపుతున్నాను. తిరువూరు ఎమ్మెల్యే రక్షణానిధి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా 2014 నుంచి నేటి వరకు పార్టీ కార్యాలయం కొనసాగిస్తూ ఎమ్మెల్యేలకు, నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజలకు అందుబాటులో ఉంచారు. అయితే గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా స్వామిదాస్ను నియమించడంతో తిరువూరు నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా పోయారు. ఇక రక్షణానిధి దీంతో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం పేరిట ఉన్నటువంటి బోర్డును, పార్టీ జెండాలను, ఫ్లెక్సీ ఈ కార్యాలయాన్ని తన సొంత ఆఫీసుగా వాడుకుంటారా లేక యజమానికి అప్పచెప్తారా అనేది వేచి చూడాల్సిందే. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నర్సరావుపేట రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భర్త ప్రమాద బీమా కొరకు యువత నిరసన దీక్ష చేపట్టారు. ఇక చర్చకు దారితీసిన ఈ ఘటనలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బాధితుల పట్ల అధికారుల తీరు ఏ విధంగా ఉన్నదో ఈ సంఘటనతో తెల్లడం అవుతుంది. ఇక ఈ యువతి చేపట్టినటువంటి దీక్ష ప్రజలను నిబద్ధత కలిగి అధికారులను ఆలోచింపచేస్తుంది. ఇక చిన్న వయసులోనే భర్తను యాక్సిడెంట్లో కోల్పోయింది. ఇక భర్త పేరుతో ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రమాద బీమా కోసం గత 4 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న యుక్త వయసులో భర్తను పోగొట్టుకున్న
యువతిపై సంబంధిత అధికారులు ఏమాత్రం కనికరం చూపకుండా గత 4 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. ఇక పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అందజేయు భర్త యాక్సిడెంట్ చంద్రన్న బీమా డబ్బులు సగం తీసుకుని సగం ప్రభుత్వం ఉద్యోగి అయినటువంటి రాజశేఖర్కు ఇవ్వాలని డిఆర్డీఏ అధికారులు తేల్చి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో వినుకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం నిరసనకు దిగింది. విశాఖ కాకాని నగర్కు చెందినటువంటి భాస్కర్ రాజుకు అన్నవరంకు చెందినటువంటి గన్నిరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బ్లాక్ కవర్లో ఉన్నటువంటి ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్తో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారుతాయని నమ్మించారు గనిరాజు. ఇక గనిరాజు దగ్గరకు వెళ్ళినటువంటి భాస్కర్ రాజుకు 2 బ్లాక్ నోట్లు లిక్విడ్లో ముంచి క్లీన్ చేసి వాటిని షాప్లో మార్చారు. ఇక చెల్లుబాటు కావడంతో గనిరాజు ట్రాప్లో భాస్కర్ రాజు పడ్డాడని అన్నారు. ఇక డీసీపీ సత్యబాబు 30 లక్షలు 3 కోట్లు తన దగ్గర ఇటువంటి కరెన్సీ ఇంకా ఉందని గన్నిరాజు చెప్పడంతో కరెన్సీ రెడీ చేయాలని సూచించాడు. 3 కోట్ల విలువ చేసే బ్లాక్ నోట్లకు 30 లక్షల అసలు నోట్లు ఇవ్వాలని గనిరాజ్ చెప్పడంతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇద్దరు డీల్ ప్రకారం 30 లక్షల అసలు కరెన్సీ ఇచ్చి 3 కోట్ల విలువైనగా చెప్పి 3 బ్యాగుల్లో బ్లాక్ పేపర్ కరెన్సీ అప్పగించాడు ఇక గనిరాజు. అయితే ఆ బ్లాక్ పేపర్ కరెన్సీ తీసుకుని వెస్ట్ గోదావరికి చెందినటువంటి ముద్దాల శ్రీనివాసరావుతో కలిసి కారులో విశాఖ బయలుదేరారు భాస్కర్ రాజు. ఇక పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన డెక్కాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఇక స్పాట్ లో భాస్కర్ రాజుతో పాటు వెస్ట్ గోదావరికి చెందినటువంటి ముద్దాల శ్రీనివాసను పట్టుకున్నారు. ఇక ఇద్దరిని విచారించారు. 3 కోట్ల విలువైనవి చెప్తున్నటువంటి బ్లాక్ ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, ఓ కారు, 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక డీసీపీ సత్యబాబు తెలిపారు. కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు. ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మెషినరీ అవసరము. దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దీని మీద సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గనిరాజుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాబోయేది ఎలక్షన్స్ కూడా, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం 2 అరెస్ట్ చేసాము. పైన పేర్కొన్నటువంటి 2 అరెస్ట్ చేసాము. గనిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. యాక్చువల్ గా ఈ 30 lakhs తీసుకున్న తర్వాత గనిరాజు తన ఫోన్ అటెండ్ కావట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. గనిరాజుని కూడా త్వరలోనే పట్టుకోవాలి. బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్ పర్యవేక్షించినటువంటి ఎంపీటీసీ సుతారి నరసింహులు సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్లోని విద్యార్థులతో మీరుదొడ్డి 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు మాట్లాడుతూ భోజనం సరైన సమయంలో పెడుతున్నారా లేదా స్నాక్స్ ఇస్తున్నారా, ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఇక ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల నుండి విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున వారి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వైద్య శాఖతోని మాట్లాడి హెల్త్ క్యాంప్ పెట్టిస్తానని, ప్రభుత్వం నుండి వచ్చే ఏవైనా నిధులు వారికి అందకపోతే ఎమ్మెల్యే గారి మాట్లాడి వారికి ఇప్పిస్తానని వార్డెన్లో గాని విద్యార్థులకు గాని ఏం హామీ ఇచ్చారు. సార్ కొద్దిగా ఎగ్జామ్స్ వస్తుంది, ఎప్పుడు 5 వచ్చి అడగండి. బీసీకి ఉన్నాయి కదా, సరిపోతారు. కాకపోతే సరిపోతారు. ఇప్పటి లొకేషన్ అంటే నేను జల్లుబాటు డిస్కస్ చేస్తాను. ఇంకేంటి యూనిఫామ్స్ ప్రాబ్లం ఉంటే నాకు కావాలంటే నేను కాపీలన్నా ఏదన్నా సొంతం ఇప్పిద్దాం అట్లా సరే. అదే ఓకే. టోటల్ 56 ఇచ్చి ఓకే. టోటల్ అన్ని రకాల సెటర్స్, మంకీ క్యాప్స్ అండ్ బూట్లు, స్కూల్. నేను కూడా పెళ్లికి పోయేస్తా, కానీ అక్కడ కొంచెం పని చేస్తే మనకు లాభం కలుగుతుంది కదా, పెళ్ళిళ్ళతో అల్కగా అవుతుంది వాళ్ళకు కూడా. అది కాదు, మనం కొంచెం క్యాంప్ పెట్టదు ఒకరోజు ఏమైనా నష్టం లేదు కాబట్టి. మీ డిఎంఎల్ఏ చదువు మాట్లాడుకుంటావా? నేను హాస్టల్కి వచ్చిన నేను పెట్టిన క్యాంప్ అయ్యాక మీరు ఎందుకు క్యాంప్ పెడతారు, ఎందుకు వస్తున్నారు? మనం పెట్టిన క్యాంప్ 1 year అయితే ఇప్పుడు ఎట్లా మేడం ఏంటి స్కూల్ ఇట్లా టైం అయింది వీకెండ్ వెళ్తారా? బుక్స్
అంటే ఎందుకంటే అందరు కలిసి ఇస్తూనే ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ పెట్టారు. అది కొంచెం బ్యాక్ అయిపోతే గత ఫోటో వస్తుంది. మిద్దొడ్డి గ్రామంలో ఈరోజు బీసీ ఎస్సీ హాస్టల్లో తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఈ రెండు చేయడం జరిగింది. ఉద్యోగస్తులు టైము సమయ పాలన పాటించాలి. ఈ రెండు స్కూల్లే కాదు, హాస్టల్సే కాదు, మరి రెవెన్యూ అయితేనేమి, ఎండిఓ అయితేనేమి, మిగతా ఆఫీసులు అయితేనేమి, మన హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి ఆఫీసర్ ఎన్ని ఆఫీసర్ టైంకు రాక ప్రజానికానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. టైంకు వచ్చి డ్యూటీ చేసినట్లయితే మాకు సంబంధం లేదు. లేనిచో నేను కలెక్టర్ గారికి మరీ ఫిర్యాదు సోమవారం నాడు మరీ ఉంటారు కాబట్టి ఫిర్యాదు చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానని మరి నేను టౌన్ మిర్దొడ్డి ఎంపీటీసీగా హెచ్చరిస్తూ, అదేవిధంగా మిగతా హాస్టళ్లలో కస్తూర్బా మోడల్ బీసీ ఎస్సీ హాస్టళ్లలో ఫుడ్ సరిగా లేదు అని తెలిసింది. నేను చెక్ చేస్తాను ఈ 2-3 రోజులలో. అది ఫుడ్ కూడా మంచిగా పెట్టినట్లయితే పిల్లలకు మైండ్ మ్యాచ్యూరిటీ అయి ఇంటి దిక్కు జీవి గుంజాక ఇక్కడ చదువుకొని మంచి విద్యార్థులు రాణిస్తారని, మంచి ఫలితాలు తెస్తారు మీ స్కూల్కి అని కూడా చెప్తున్నాను. ఆఫీసర్ల పైన నేను మరీ చాలాసార్లు మాట్లాడినా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ఎన్నెన్నో ఇంకా గవర్నమెంట్ కూడా మీకు చాలా అన్ని ఇస్తున్నది, ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అన్ని సప్లై కరెక్ట్ చేయండి. లేనిచే మీకు తగిన చర్యలు తప్పవని నేను ఆఫీసర్లు ప్రతి ఆఫీసర్ కూడా హెచ్చరించి మరీ చెప్తున్నాను. ప్రతిరోజు ఇదే విధంగా మేము మిర్దొడ్డిలో తిరుగుకుంటూ గల్లీలో తిరుగుకుంటూ చేస్తాము. స్పెషల్ ఆఫీసర్ గారు కూడా పట్టించుకొని స్పందించి మాతో పాటు కానీ ఆయన కానీ పనసు కానీ తెచ్చి మా విలేజ్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా హెల్త్ క్యాంపులు అనేది ఆదివారము బీసీ ఎస్సీ హాస్టళ్లలో పెట్టమని మేము వైద్య అధికారిని కోరడం జరిగింది. పెడతామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి చిన్న పిల్లలు కాబట్టి, 10th లోపు ఉన్న పిల్లలు కాబట్టి, ఇక్కడ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి హెల్త్ బాగలేకున్నా ఏం చేయలేకున్నా రేపు ఎగ్జామ్ రాయాలంటే చాలా ఇబ్బందిలో ఉంటారు. కాబట్టి వాళ్ళ హెల్త్ క్యూర్ ఉన్నట్లయితే ఎగ్జామ్ రాస్తే మంచి రాణించి మంచి ఫ్యూచర్ ఉండి ఉద్యోగాలు కానీ రేపు పొద్దున ఏదైనా చేయాలంటే వీళ్ళు రానున్న రోజుల్లో భావి తరాల పౌరులు వీళ్ళే కాబట్టి వీళ్ళ ఖచ్చితంగా హెల్త్ క్యాంప్ పెట్టి వీళ్ళకి ప్రతి దేనికైనా మందులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సంజీవరెడ్డి భవన్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన జరిగినటువంటి ప్రెస్ మీట్లో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మహిళలు అందరూ కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ అక్రమ పొత్తులను విధానాలను వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం భద్రాద్రి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అదితా దండముడి గిరిజ, వేముల సీతక్క మరియు జిల్లాలోని అన్ని మండలాల కమిటీ సభ్యులు, జిల్లా నాయకురాలు పాల్గొన్నారు. నమస్కారం ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా. ఈరోజు నారీ న్యాయ సమ్మేళన్ భాగంగా పార్లమెంట్ రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. నారీ న్యాయ సమ్మేళన్లో 5 దీనికి విశేషంగా నారీ న్యాయ కానీ యువ న్యాయ కానీ దీంతో పాటు ప్రజెంట్గా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడడానికి ఫోకస్ పెట్టింది మహిళా కాంగ్రెస్. 5 సమ్మేళనాలు ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు. కిసాన్ న్యాయ కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా జరగట్లేదు. కాబట్టి అందులో బేసికల్గా ఈరోజు మా మహిళా కాంగ్రెస్ సమావేశం నారీ న్యాయ సమ్మేళనంతో స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్లమెంట్స్కి సంబంధించి రివ్యూ మీటింగ్స్ మహిళా కాంగ్రెస్ చేపడుతుంది. ఇది 12వ సమావేశం, 12వ పార్లమెంటు సెగ్మెంట్లో ఇక్కడికి నేను రావడం జరిగింది. దీంట్లో భాగంగా మండల్, బ్లాక్, బూత్తో పాటు విలేజ్ కమిటీస్ అంటే గ్రామ కమిటీలు కూడా ఎంతవరకు వచ్చాయి, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ పార్లమెంట్లో కూడా రెపరెపాలు ఆడాలి అని చెప్పేసి అని మేమందరం కూడా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైనది. 51% ఉన్న మేము మా ఓటు బ్యాంకు యూజ్ చేసుకోవడం తప్పిస్తే మేము ఎక్కడ కూడా తగ్గకుండా కొట్లాడుతున్నాం. నామినేటెడ్లో కూడా పెద్దపీట వేయాలని చెప్పేసాను. సో ఈరోజు
ఇదే కాకుండా మహిళల పైన చూపిస్తున్న వివక్షనే కానీ బీజేపీ పార్టీ 33% రిజర్వేషన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని డీలిమిటైజేషన్ అని కాస్ట్ సెన్సస్ అని చెప్పి ఆపడం జరిగింది. మహిళల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడ కనపడుతుంది. ఇదే కాకుండా చదువుకోవాలనంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు అన్యాయం చేశారు. ఇప్పుడు మహిళలకి పెద్దపీట వేస్తూ ఇంతకన్నా బిఫోర్ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కానీ ఫీ రియంబర్స్మెంటే కానీ అన్నీ జరిగేవి. సో మళ్ళీ అదే దిశగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇక్కడ మహిళల ఆరోగ్యంకి సంబంధించి కూడా పిహెచ్సి లేకపోవడం, వాళ్ళు నిజంగా కూడా అనెమిక్ అయిపోయి చాలామంది చనిపోవడం, ఎక్కడన్నా డెలివరీస్ చేయించుకోవడానికి వెళ్ళాలంటే చాలా దూరం వరకు నడిచిపోవడం. సో ఇవన్నీ పలు అంశాల పైన ఫోకస్ చేస్తుంది నారీ సమ్మేళన్ న్యాయ యాత్ర. సో ఈ న్యాయ యాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు వారి దృష్టికి వచ్చాయి. సో దీంట్లో భాగంగా మేము చెప్పాల్సింది ఏంటంటే మహిళలకు సంబంధించి చాలా విషయాలు ఏవైతే నేను చెప్తున్నానో ఇంటికి సంబంధించే కానీ, రాజకీయ రంగానికి సంబంధించే కానీ, మా మెడికల్ సంబంధించే కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించే కానీ ఎక్కడ కూడా చాలా వరకు రాజకీయ రంగంలోనే కానీ లోటుపాట్లు కనపడుతున్నాయని చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ గారు మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా మీరు చూసినట్టయితే ఓటింగ్ రైట్తో పాటు పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో 50% తేవడం కూడా కాంగ్రెస్ ఘనతనే. రాబోయే కాలంలో 33% రిజర్వేషన్ కూడా బీజేపీ బీఆర్ఎస్ అయితే ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయలేదు, చేయరు, పేరుకి మాత్రం అన్నీ పెడతారు. కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ 33% ఇంప్లిమెంటేషన్ చేయాలన్నది. మరి లిక్కర్ మహారాణి ఈరోజు నోటీసులు అందుకున్నప్పుడల్లా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి షో పుట్ ఆఫ్ చేశారు. మొట్టమొదటిగా చూసినట్టయితే వాళ్ళ మంత్రి వర్గంలో అయితే మహిళలే లేరు. రెండోసారి ఇక్కడి నుంచి పోయిన సవితా ఇంద్రారెడ్డి గారే కానీ, సునీత లక్ష్మారెడ్డి గారే కానీ, టీడీపీ నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్ గారే కానీ వీళ్ళందరూ కూడా లీడర్స్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది. తయారు చేసిన తర్వాత వాడుకోవడం అనేది వాళ్ళకి అలవాటు. ఆ విధంగానే ప్రజలందరినీ కూడా వాడుకున్నారు, మహిళలందరినీ కూడా వాడుకున్నారు, వాళ్ళ ఓటు బ్యాంకుని అంతా కూడా వాడుకున్నారు. కానీ ఈసారి మహిళలు ఓటు బ్యాంకు అమ్ముకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దోచుకున్న సొమ్ము చాలా ఉంది కాబట్టి పంచి పెడతారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. ఈరోజు ఆ డబ్బులు తీసుకోవాలని చెప్తున్నాం మా చెల్లెళ్ళకు కూడా, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అడుగుతున్నారు. ఎందుకు చెప్తున్నాం ఇదంటే గతంలో మీరు చూసినట్టయితే బీసీ బంధువే కానీ, మహిళా బంధువే కానీ, దళిత బంధువు పైన కానీ, డబల్ బెడ్రూమ్లే కానీ, వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన దళిత ముఖ్యమంత్రి కానీ ఏది కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు అసెంబ్లీలో మాకే సిగ్గు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారని. ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఈరోజు మాకే ఉంది, ఈరోజు మేమే రూలింగ్లో ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మైండ్ దొబ్బింది అందరికీ. ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వేయని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము ఖండిస్తున్నాం. ఈరోజు జిఎస్టీల పేరు మీద దోసుకు తింటున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలే కానీ, ఈరోజు మీరు చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ ధరలే కానీ, గ్యాస్ ధరలే కానీ 1100 పై చిలుకుంది. 1150, 1200 వరకు. సబ్సిడీ అడిగితే మహిళా కాంగ్రెస్ గొడవ చేస్తే, ఆ రోజు ధర్నాలు చేస్తే ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారు. సబ్సిడీ ఇవ్వకపోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్నీ కాదు, ఎసెన్షియల్ కమాడిటీస్ పెంచుతూ పోతున్నారు. అల్లం వెల్లి ఉల్లిపాయ ఈరోజు రేటు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నియంత్రణలో పెట్టలేని ధరలు. రానున్న ఎన్నికల్లో కాపు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పొన్నూరు మండలం వెల్లూరు గ్రామం నందు కాపు కళ్యాణ మండపం నందు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇక తదనంతరం పొన్నూరు నియోజకవర్గంలోని కాపు నాయకులతో ముఖ్య సమావేశం జరిగింది. అండ్ ఈ సమావేశంలో 2024లో జరుగు శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీకి ఇచ్చినటువంటి కాపు అభ్యర్థులు విజయం పొందుతున్నట్లు చేయవలసిన ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈరోజు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి వైసీపీ మాత్రమే న్యాయం చేస్తుంది. వైసీపీ మాత్రమే న్యాయం చేస్తుందనడానికి గుంటూరు జిల్లా ప్రధాన కారణం. ఈనాడు గుంటూరు జిల్లాలో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి అంబటి రాంబాబు గారు కావచ్చు, కిలారి వెంకటరమణ గారు కావచ్చు, అలాగే ఈరోజు మరలా తిరిగి ఈ రాబోయే ఎన్నికల్లో
గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉమారెడ్డి వెంకటరమణ గారిని నియమించడం మా కాపు సంఘం తరపున అందరం కూడా స్వాగతం పలకటమే కాకుండా ఉమారెడ్డి వెంకటరమణ అభ్యర్థిత్వాన్ని బలపరిచి పంపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. దానిలో భాగంగా పొన్నూరు శాసనసభ్యులు శ్రీ కిలారి వెంకటరోసయ్య గారు పొన్నూరు మండలంలో మరి పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 45,000 మంది కాపు జనాభా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఎప్పటి నుండో కాపు కళ్యాణ మండపం లేనటువంటి పరిస్థితి. దానికోసం పొన్నూరు నియోజకవర్గంలో టౌన్లో ఒక కళ్యాణ మండపాన్ని, మరి అదేవిధంగా మండల కేంద్రమైనటువంటి వెల్లలూరు గ్రామంలో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించే దానికోసం 22వ తారీఖు ఉదయం 11 గంటలకి కాపు కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, మరి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఉమారెడ్డి వెంకటరమణ గారు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి వెంకటరోసయ్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి కాపు సంక్షేమానికి జరుగుతున్నటువంటి విషయాల మీద అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి పొన్నూరు ప్రాంతానికి సంబంధించినటువంటి మండలాలు అయితేనేమి, పట్టణం నుంచి పెద్ద ఎత్తున కాపు సోదర సోదరీమణులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ కు దక్కుతుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి 197 మార్కెట్ కమిటీలను నూతన పాలక వర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించినటువంటి మధిర మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేసి మధిర మార్కెట్ కమిటీ బీసీ సామాజిక వర్గానికి కేటాయించింది. ఇక మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సూరంశెట్టి కిషోర్ కు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ దక్కనుంది. ఇక నియోజకవర్గంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు మండలాల పరిధిలో మధిర మార్కెట్ కమిటీ ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అతిపెద్ద నామినేటెడ్ పదవి. ఇక మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 5 విడతలుగా ఒకేసారి రిజర్వేషన్లు ప్రకటించారు. ఇక మొదటి విడత జనరల్ కి కేటాయించగా, 2వ విడత, 3వ విడత, 4వ విడతకు బీసీకి కేటాయించారు. ఇక 5వ విడత జనరల్ మహిళలకు కేటాయించారు. ఇక బీఆర్ఎస్ పాలనలో మార్కెట్ కి 2 పాలక వర్గాలు పూర్తయి ఇక 3వ పాలక వర్గం కొనసాగుతూ రద్దు అయింది. ఇక గతంలో తీసినటువంటి రిజర్వేషన్ల ప్రకారం 4వసారి కూడా బీసీ సామాజిక వర్గానికి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వ్ చేయబడింది. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.